అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను శనివారం చేసే పనులైతే షేర్ చేస్తున్నానండి. గడపలకి పసుపు కుంకుమ రాసుకుంటాం కదా, ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత లోపల ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. బయట గుమ్మం బయట అయితే కడుక్కొచ్చాను అనమాట ఇవాళ. ఇంకా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే ఈ పని అంతా చేస్తానండి. మళ్ళీ ఈ పనిలో పడిపోతే బ్రేక్ఫాస్ట్ మా పాపకు పెట్టడం కూడా లేట్ చేస్తానని ఇక ముందే మా అమ్మాయికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఓట్స్ కీర్ పెట్టాను అనమాట. ఓట్స్ కీరు పాలు అను కొన్ని గ్రేప్స్ ఉంటే తినేసింది. ఈలోపు నేను వంట అయితే చేసేసాను, పక్కన రైస్ కూడా పెట్టాను. ఇక ఇవాళ కూరగాయలు ఏం లేవండి, అన్నీ ఒక్కొక్కటే ఉంటే అన్నీ కలిపి నేను పులుసు అయితే పెట్టాను. ఇంకా మష్రూమ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేసి పులుసు పెట్టాను అనమాట. ఒక్కొక్కటి వేసి అయితే ఫ్రై చేసుకుంటాను. అన్నీ ఒకటేసారి వేసేసి చింతపండు రసం పిండేసామనుకోండి, ఆ పచ్చివాసనకి నాకు ఆ పులుసు కూడా తినాలనిపించదు. అసలే నేను పులుసులు తినను అనమాట. ఇక మా ఇంట్లో వాళ్ళు కూడా అట్లా చేశాను అనుకో, మా ఆయన అయితే నా మొహానే ఇసిరి కొడతాడు అట్లా చేస్తే. అందుకనే మా ఆయన తినేదే తక్కువ అన్నం. ఇక ఇట్లాంటి వాటిలో ఇట్లా పచ్చి పచ్చిగా వేసి వండానంటే మొహాన్ని కొడతాడు. అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. ఈలోపు మూత పెట్టేసి ఉడకనిస్తున్నాను కదా, ఈలోపు అయితే మొత్తం చూపిస్తున్నాను ఇట్లా కడుక్కొచ్చాను అని. మెత్తగా ఇలా వేగిన తర్వాత అయితే పచ్చివాసన పోతుందండి. ఈలోపు నేనైతే నానబెట్టుకున్న చింతపండుని రసం పిండుకుంటున్నాను. కొంతమంది చాలా లిక్విడ్గా చేస్తారు కదా, నాకు పెళ్ళైన కొత్తల్లో నేను ఇంత లిక్విడ్గా చేస్తే మా హస్బెండ్ మీ ఇంట్లో పెట్టుకో వెళ్ళి, ఇక్కడ కాదు ఇక్కడ చిక్కగా పెట్టు అని చెప్పేసి అన్నారు మొహం మీదే. ఇక అందుకని పులుసులు పెట్టేటప్పుడల్లా ఆ మాట అయితే గుర్తొస్తుంది. ఇక ఈయన అసలే నచ్చదు, ఏదో ఒకటి వంకలు పెడుతూ ఉంటారని చెప్పేసి జాగ్రత్తగా చేస్తాను. ఈలోపు గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నాను. ఆ గిన్నెలు కడిగేసిన తర్వాత కూడా షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట, లేకపోతే స్మెల్ వచ్చి వస్తుందని. ఇక నేను బయట పెట్టుకొని గిన్నెలు కడుక్కోవాలంటే మా పాప కిందకి ఇసిరేసిద్ది గిన్నెలతో సహా. ఇక నాకు కిందకి పైకి తిరగటం సరిపోయిద్ది, అందుకని షింక్లో పెట్టేసి క్లీన్ చేస్తాను. ఇక గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత షింక్ అయితే క్లీన్ చేస్తానండి. గిన్నెలకు ఒక పీసు, ఇంకా షింక్ క్లీన్ చేయడానికి ఇంకొకటి అయితే వాడతాను. ఇట్లా దేనికి దానికే సపరేట్ వాడతాను అనమాట. దేవుడి సామాన్లు కడిగేటప్పుడు కూడా వేరేది ఉంచుతాను. ఇట్లాంటివన్నీ నేను సపరేట్గా పెడతాననే మీకు చెప్తున్నాను. ఇంక ఈ లోపైతే ఒకసారి మళ్ళీ ఉప్పు అది సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకుంటున్నాను. ఇక నా పక్కనే మా అమ్మాయి కూడా వచ్చింది. నేను చూస్తా అనేసరికి కొంచెం పోసాను. కొంచెం మూతికాలింది, పక్కకు పోతా సూపీ అంటుంది. దానికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా, అందుకని సూపర్ని సూపీ అంటది అనమాట. ఇంకా అట్లా చిన్న చిన్న మాటలకి మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇక కొంచెం మగ్గిన తర్వాత బెల్లం ముక్కను, ఇంకా కొంచెం ఉప్పు, దీంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం బెల్లం వేసేసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే పులుసు మొత్తం దగ్గరికి చేరి చిక్కగా తయారవుతుంది. అట్లాంటి పులుసునైతేనే మా ఇంట్లో ఇష్టపడతారండి. నీళ్ళలాగా పెట్టాననుకోండి, ఆ రోజంతా అవి పెట్టిన దాంట్లోనే ఉంటాయి, కదలను కూడా కదలవన్నమాట. ఇక అన్నం తింటమైనా మానేస్తారు కానీ దాని జోలికి అయితే పోరు. ఇక ఆ అవస్థ నాకు ఎందుకులే అని చెప్పేసి చిక్కగానే పెడతాను వీళ్ళ కోసం. ఇంకా ఇట్లా పులుసులు పెట్టేదే తక్కువ అండి, ఇంకా నీళ్ళలాగా పెడితే వీళ్ళేమో తినరు. ఇక అందుకని చెప్పేసి కొంచెం బెల్లం అది వేసాను చిక్కగా అవటానికి. మూత పట్టేసి పక్కకి వెళ్ళిపోయి తర్వాత చూస్తే మొత్తం బెల్లం వేసిన తర్వాత అయితే కొంచెం చిక్కబడి ఉంటాయి. మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పులుసుల్లో కల్లా నూనె ఇంకా కారం ఎక్కువ వేస్తే టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఈ రెండు తక్కువ వేసామండి, ఆ పులుసు ఇంకా పులుసు మాదిరే ఉంటుంది, పులిసిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇంకా పులుసు అయితే అయిపోయింది. ఇక లంచ్ కూడా చేసేసాము మేము. లంచ్ చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే సండే కదా, సండే రోజు కోసం పూజ కోసం నేను పూలు బయట తీసుకోవాలని మార్కెట్కి వెళ్ళాలి. మా అమ్మాయిని ఎప్పుడు మా ఆయన బయటికి వెళ్ళి ఆడించు అంటారు. ఇంకా ఎప్పుడు తీసుకెళ్ళలేను, కానీ నాకు ఏదన్నా పని ఉన్నప్పుడు
అంటే నాకు పని అంటే మార్కెట్లో ఇట్లా కొబ్బరికాయలు కానీ, పూలు కానీ, తమలపాకులు కానీ, అరటిపళ్ళు కానీ, వక్కలు కానీ ఇట్లాంటివి కొనుక్కోవాల్సినవి ఉన్నప్పుడే తీసుకెళ్తాను. బయట మార్కెట్ పక్కనే కాబట్టి స్టేడియంలో పార్కు చిన్నపిల్లలు వాడేది. ఇంకా దాన్ని కాసేపు అక్కడ ఆడించి వస్తూ ఈ యాపిల్స్, ఆరెంజెస్ అయితే తీసుకొచ్చాను.